మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం నాయకులు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు, మౌలిక వసతులను వారు పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మేము ఇక్కడ సందర్శించిన తర్వాత మాకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. 2014లో అప్పటి ఎమ్మెల్యే గారు 100 పడకల ఆసుపత్రి కోసము శిలాఫలకం వేసారు. ఇప్పటి వరకు 100 పడకల ఆసుపత్రి పునాదులు కూడా పడ్డటువంటి పరిస్థితి లేదు. పాలకులు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. మరి ఈ హాస్పిటల్లో కేవలం ఒక్క స్టాఫ్ నర్స్ తోనే ఈ హాస్పిటల్ రన్ చేయాలంటున్నారు. మరి పాలకులు, జిల్లా అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు జరగాలని చెప్తున్నారు. ఒక్క స్టాఫ్ నర్స్ తో డెలివరీ జరగడం అనేటువంటిది అసాధ్యము. కనీసం ఒక అటెండర్ పోస్ట్ కూడా ఇక్కడ శాంక్షన్ లేదు. అంటే ఇక్కడ బిల్డింగ్ ఉన్నది, కొన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. సరైనటువంటి స్టాఫ్ లేకపోవడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందేటువంటి పరిస్థితి లేదు. ఒకే మెడికల్ ఆఫీసర్ని ఇవ్వడం ద్వారా ఇక్కడ వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉండదు. కనీసం 2 మెడికల్ ఆఫీసర్లు ఉంటే 2 షిఫ్ట్లలో పనిచేస్తే 24 గంటలు వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఇది మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడ నుంచి తూఫాన్ వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు, మెదక్ వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే 24 గంటలు కనుక డాక్టర్ కానీ అవసరమైనటువంటి స్టాఫ్ అందుబాటులో ఉంటే వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉంటుంది. జిల్లా అధికారులు తలుసుకుంటే తక్షణమే కొన్ని పోస్టులు మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తక్షణమే అవసరమైనటువంటి స్టాఫ్ను ఎంగేజ్ చేయాలని, అదే రకంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా ప్రారంభించాలని, కొన్ని స్థలాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో స్థలం లేక, బిల్డింగ్ కట్టడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అవసరమైనటువంటి స్థలం కూడా ఉన్నది. అయినప్పటికీ ఇలా పాలకుల యొక్క నిర్లక్ష్యం కొనసాగుతున్నది. తక్షణమే వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని